నా పేరు ఎం రాంప్రసాద్, ప్రిన్సిపల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ వరంగల్. నేను ప్రస్తుతం భద్రకాళి చెరువుకి వచ్చాను. ఇక్కడ పూడికే తీస్తున్నారని తెలిసింది. చాలా సంతోషం. నా పేరు ఎం రాంప్రసాద్, ప్రిన్సిపల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ వరంగల్. నేను బేసిక్గా మెకానికల్ ఇంజనీర్ను. అందుకని నా ఆలోచనలు ఇక్కడ పంచుకుందాం అనిపించింది. పూడికే తీద్దాం అనుకున్నారు భద్రకాళి చెరువును. చాలా సంతోషం. ఈ పూడిక తీయడం వల్ల చెరువు యొక్క నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అట్లాగే అంతకుముందు ఏర్పడినటువంటి కాలుష్యపు పొరలన్నీ కూడా తీసివేయబడతాయి. దీంతోపాటు ఈ పూడిక మట్టిని కనుక దగ్గర ఉండేటువంటి పొలాల్లోకి తరలించినట్టయితే వాళ్ళకు రైతులకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. పైగా సాయిల్ టెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు ఏ పంటకు సూట్ అవుతుందో దానికి తగినట్టుగా వాడుకోవచ్చు. అండ్ రెండోది, కింద లేయర్స్లో ఉండేటువంటి మట్టిని మొరం ఉంటుంది ఎట్లా కొంత, ఆ మొరం మట్టిని రోడ్లకు, తర్వాత కాంపౌండ్ వాల్స్ నింపుకోవడానికి ఇట్లాంటి వాటికి కూడా వాడుకున్నట్టయితే మనము ప్రభుత్వానికి సహకరించిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే సహకారం చేయడం వల్ల మనకే రానున్న కాలంలో లాభం జరుగుతుంది. ఎందుకంటే పూడికే తీసి చెరువులో నీళ్ళు ఎక్కువ స్టోర్ అయినప్పుడు అటు కాలుష్యం ఉండదు, రెండోది మనకు నీటి సరఫరా కూడా చాలా మెరుగవుతుంది. ఇది కాగా ఇంకొకటి నేను చెప్పాల్సిన మెకానికల్ ఇంజనీర్గా ముఖ్యంగా ఏంటంటే, విశాఖపట్నం లాంటి ప్లేసుల్లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అనేటువంటి ఒక సంస్థతోటి మనకు చెరువులో నీళ్లు ఉండగానే పూడిక తీసే అవకాశం ఉంది. ఎందుకంటే సముద్రంలోనూ కెనాల్స్లోనూ పూడిక తీయడానికి ఆ పద్ధతి వాడుతుంటారు. అట్లాంటి డ్రెడ్జింగ్ ఇక్కడ కూడా ప్రవేశపెట్టినట్టయితే ఒక్క భద్రకాళి చెరువునే కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి రకరకాల చెరువులు, మంచినీటి చెరువులు ముఖ్యంగా నీళ్లు బయటకు వదిలిపెట్టకుండా నీళ్లు నిండుగా ఉండగానే పూడిక తీయవచ్చు. అది జరిగినట్టయితే మనకు నీటి ఎద్దడి రాకుండా మెయింటైన్ చేయవచ్చు. తర్వాత పూడిక కూడా ప్రతి సంవత్సరం తీయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ భద్రకాళి చెరువు పూడిక తీద్దామని 1990లో ప్రణాళిక వేశారు. 30 ఏళ్ల తర్వాత, 34 ఏళ్ల తర్వాత ఇప్పుడు తీయగలుగుతాం. ఎందుకంటే నీళ్ళు ఖాళీ చేస్తే ఊళ్ళో నీళ్ళ సమస్య వస్తుందని భయం ఉంటుంది కాబట్టి. అదే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వచ్చినట్టయితే ఎప్పుడంటే అప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తీయవచ్చు. దానివల్ల మన నీటి సామర్థ్యం పెరుగుతుంది, కాలుష్యం కూడా లేకుండా మెయింటైన్ అవుతుంది. ఇది ప్రభుత్వం దృష్టిలో తీసుకొస్తున్నాను. దానికి మనం అందరం కూడా సహకరించినట్టయితే ప్రభుత్వం చేయడం చాలా సులభం అవుతుంది. థ్యాంక్ యూ.